నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి ఆర్పివేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఏ స్నేహం చివరిదాకా ప్రయాణం చేస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 19, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు, చంద్రోదయం మధ్యాహ్నం 12:40, చంద్రాస్తమయం రాత్రి 1:56. తిథి నవమి రాత్రి 7:55 వరకు, తదుపరి దశమి. నక్షత్రం భరణి రాత్రి 2:51 వరకు, తదుపరి కృత్తిక. కరణము బాలవ ఉదయం 8:15 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:55 వరకు, తదుపరి తైతుల. యోగము సాత్యము మధ్యాహ్నం 12:40 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11:03 నుండి 12:26 వరకు. యమగండం మధ్యాహ్నం 3:13 నుండి 4:36 వరకు. గుళిక కాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:33 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:59 నుండి 4:37 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 10:04 నుండి 11:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:48 వరకు. జనవరి 19 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 7:55 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే ఈరోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. కావున ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రతి నిర్ణయంలోనూ నిదానం పాటించాలి. వృషభ రాశి క్రీడాకారులకు మంచి గుర్తింపు రాగలదు. మిథున రాశి బాధ్యతలు మీద పడినా ఆందోళన చెందక ముందుకు సాగుతారు. కర్కాటక రాశి మీపై వచ్చిన అపనిందలు తొలగి ఊరట చెందుతారు. సింహరాశి ఇతరులకు చేయూతనందించి దానగుణాన్ని చాటుకుంటారు. కన్యరాశి వివాహాది కార్యక్రమాలకు హాజరవుతారు. తులారాశి
విదేశీ విద్యావకాశాల కోసం చేసే కృషి ఫలిస్తుంది. వృశ్చిక రాశి, విద్యార్థులకు విదేశీ అవకాశాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి, వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. మకర రాశి, స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. కుంభరాశి, ఇంటి నిర్మాణాలు కొనుగోలు ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. మీనరాశి, గతం నుంచి వేధిస్తున్న కొన్ని కేసులు సమస్యల నుంచి విముక్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.